మకర రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు కావచ్చు, టెండర్లు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి పురోగతిని పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కుటుంబ సభ్యుల్లో వస్తున్నటువంటి అనారోగ్యాలను తొందరగా తెలుసుకొని సాధ్యమైనంత వరకు అటెంటివ్గా ఉంటారు. వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీకు శక్తికి మించినటువంటి అంశాలుగా ఉన్నప్పటికీ మీ చేతుల్లో ఉన్నంత మేరకు మీరు చేయగలుగుతారు. తద్వారా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకుండా మీరు రక్షించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు, కాస్తంత విహారయాత్రలకు వెళ్ళాలి, పిల్లలతో కాలక్షేపం చెయ్యాలి, కుటుంబంతో ఎదుగుదల అవసరము, మమేకం అవ్వాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు డిస్సాటిస్ఫాక్షన్ కొంతవరకు ఆవహించవచ్చు. కొన్ని విషయాలలో మాత్రం ఎవరు ఏం చేసినా అవతల వాళ్ళ బుద్ధి తీరు పుట్టుకతో వచ్చింది కదా, అది తొందరగా పోదు. ఇది తెలుసుకొని మెలగండి అంతవరకే. ఎందుకంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదో కొన్ని విషయాలలో మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉండదు. తద్వారా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, పేరుని పొందగలుగుతారు. మీకున్నటువంటి గుడ్ విల్తో కొంతమందికి రికమెండేషన్ చేయించి ఉద్యోగం ఇప్పించగలుగుతారు. కళా, సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతాలలో చదువుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. పరీక్షలకు ముందర గణపతి హోమాన్ని జరిపించండి. ఈ మకర రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి.